వావ్, చికెన్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, జబర్దస్త్ టేస్ట్తోని 30+ అన్లిమిటెడ్ వెజ్ నాన్ వెజ్ తక్కువ ధరలోనే బుఫేని ఎంజాయ్ చేశాను. ఫిష్, చికెన్ టిక్కా, కబాబ్స్, బిర్యానీ, ఐస్ క్రీమ్స్, మెయిన్ కోర్స్, స్టార్టర్స్, డెజర్ట్స్ ఇంకా ఎన్నెన్నో. నాకు నచ్చితేనే అది మీ దాకా తీసుకొస్తాను, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అంబియన్స్ బాగుంది, అడిగి తెచ్చి పెడుతున్నారు. మనం ఏది అడుగుతుంది కస్టమైజ్ చేసి వేడిగా సర్వ్ చేస్తున్నారు. ఇది పెయిడ్ ప్రమోషన్స్ కాదు, మీకు ఇష్టం ఉంటేనే వెళ్ళండి. చికెన్ కబాబ్ నేనైతే రోటీతో తిన్నాను, బాగుంది. ఇది వెజ్ హాట్ అండ్ సోర్ సూప్, చాలా బాగుంది. ఇది నాకు నాన్ వెజ్ కంటే వెజ్దే సూప్ నచ్చింది. ఆంధ్ర మురుగు టిక్కా అయితే అద్రిపోయింది. ఇది ఫిష్ టిక్కా బోన్లెస్ది. ఇవి రెండు మాత్రం 2-3 సార్లు అడిగి తెప్పించుకున్నాను, ఎందుకంటే అవి టేస్ట్ అనిపించినాయి. వాళ్ళు కూడా అడిగినా కొద్ది తెస్తున్నారు. ఇది వచ్చేసి ఏదో లాలీపాప్ స్టిక్ ఇచ్చారు, వెజ్ ఇది అంత పిండిగా ఉంది, ఇది అంత బాగలేదు. వెజ్ 2 స్టార్టర్లు, నాన్ వెజ్ 2 స్టార్టర్లు ఇస్తున్నారు. ఇంకా మాక్టైల్స్ కూడా ఉన్నాయి, అవైతే ఎక్స్ట్రా పైసలు పెట్టి తీసుకోవాలి. బుఫేకి పోతే ఫుల్ పైసా వసూలు చేయాలంటే అవి కూడా ఎక్కువ అంటే ఇక పైసలు పెట్టి మాక్టైల్స్ ఎవరు తీసుకు. ఇతను అడుగుతున్నాడు ఉపకారాలు ఎట్లున్నాయి, ఏమైనా కస్టమైజ్ చేసి తెచ్చియాలని అడుగుతున్నాడు. ఇది బార్బిక్యూ నేషన్, మండే టు ఫ్రైడే ఓన్లీ లంచ్ బుఫే. సోయా చాప్ అంటే ఏం బాగలేదు. వెజ్ కంటే నాన్ వెజ్ స్టార్టర్స్ సూపర్గా అద్రిపోయినాయి. నూడిల్స్ కూడా సన్నగా వేడిగా వెజ్జెస్ తోని బాగుంది. దాని నుంచికి ఇంకా స్టార్టర్స్ తింటున్నాం అనమాట. మధ్యలో ఇంకా నేను రోటీ చెప్పాను, అది వచ్చేసరికి ఇంకా స్వీట్స్ తిన్నాము, గులాబ్ జామున్, మూంగ్ దాల్ హల్వా బాగుంది. ఇంకా నేను చెప్పాను అనమాట, బిర్యానీలో పీసెస్ లేవు, చల్లగా అయిపోయిందని చెప్తే కస్టమైజ్ చేసి ఇట్లా కాజు పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇట్లా వేడిగా తెచ్చిచ్చిండు, అది మాత్రం అద్రిపోయింది. ఇంకా నాకు ఐస్ క్రీమ్ కూడా అక్కడ మ్యాంగో ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ ఏమో ఉంది. ఇక్కడ నాకు వద్దు, నాకు గులాబ్ జామ్ తినాలి, నాకు వెనీలా తెచ్చిమ్మన్నాను, వెనీలానే తీసుకొచ్చి ఇచ్చాడు. ఛానల్లో జెన్యూన్ బుఫే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వేడిగా గులాబ్ జామ్లు వచ్చినాయి, ఐస్ క్రీమ్తో తిన్నా. ఇది బ్యాంబినో పాయసం అస్సలు బాగాలేదు. ఇది మూంగ్ దాల్ హల్వా ఇట్లా నెయ్యితోనే మంచిగా ఉంది. స్వీట్ కూడా ఎక్కువ లేదు, మీడియంగా ఉంది, నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంది. ఇది వెజ్ సూప్, రోజుకి మెన్యూ చేంజ్ అవుతుంటుంది, మీరు వెళ్ళినప్పుడు ఇవే ఉంటాయని కాదు. ఇది నాన్ వెజ్ సూప్ ఉంది, ఒక్కరికి 449 రూపీస్ అవుతుంది. వెజ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ బుఫే అనమాట. ఇది బిర్యానీ పైన వేయించిన ఉల్లిగడ్డలు, కాజులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఇది వచ్చేసి దమ్కా మురుగు అనమాట, చికెన్ కర్రీ మనకు రోటీస్కి దానికి వేసుకోవడానికి బాగుంది. ఇది కూడా ఇది చిల్లీ చికెన్ మెయిన్ కోర్స్లో పెడుతున్నారు. టేబుల్ మీద కూడా స్టార్టర్ సర్వ్ చేస్తానికి వెజ్ నాన్ వెజ్ వస్తాయి కదా, అవన్నీ కూడా వేడిగా ఉంటున్నాయి. ఎగ్ మసాలా కర్రీ, పాపడ్, సలాడ్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కామన్ కదా, అన్ని బుఫేలు ఉంటాయి. బుఫేలు అన్ని సూపర్గా ఉండవు, కొన్ని యావరేజ్, కొన్ని మీడియం, కొన్ని సూపర్గా ఉంటాయి. 449కి ఏం వస్తుంది, ఇంట్లో వండుకుంటే ఇంతకంటే ఎక్కువ అవుతుంది. ఇన్ని ఐటమ్స్ కూడా వండుకో. ఇది వచ్చి పాస్తా అండ్ గోబీ మంచూరియా ఇచ్చిండు. ఇవి రెండు కూడా టేస్ట్ అనిపించింది పాస్తా. ఇది వెజ్ చట్పటా అండ్ పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ తిని బటర్ మసాలా కర్రీ అంతా బాగలేదు. మిక్స్డ్ వెజిటేబుల్ చట్పటా కర్రీ బాగుంది. గార్లిక్ నూడిల్స్, ఇదంతా ఓపెన్ కిచెన్, మనకంతా కనిపిస్తూ ఉంటుంది. తెల్లన్నము, దాల్ తడక, వెజిటేబుల్ బిర్యానీ మీద వేయించిన ఉల్లిగడ్డలు కాజుతోని. ఇంకా రోటీకి వస్తే బటర్ నాన్, రోటీ, గార్లిక్ నాన్, ఇవన్నీ వేడిగా టేబుల్ మీద సర్వ్ చేస్తున్నాడు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 30+. ఈ మెన్యూని మీరు జూమ్ చేసి చూసుకోండి. మేము వెళ్ళినప్పుడు ఇట్లా ఖాళీగా ఉండే, తొందరగా వెళ్ళినాము, తర్వాత ఫుల్ అయింది. నాకు నచ్చిన 2 సార్లు పైన, ఫస్ట్ టైము 399 ఉన్నప్పుడు పైన, ఇప్పుడు రష్యన్ చూసి అగాంతం రేట్ పెంచేసిండు, 449 అంటున్నాడు. మీకు మాత్రం నచ్చితే పొండి. డ్రింకింగ్ వాటర్ మాత్రం బాటిల్స్ చల్లయి తెచ్చి పెడతానే ఉంటాడు, దానికి ఏం ఛార్జ్ చేయడు. ఇది ఓన్లీ మండే టు ఫ్రైడే లంచ్ బుఫే. డిన్నర్ వీకెండ్స్లో పోతే 1000 పైన ఉంటుంది. కాకండి, ఫుల్ వీడియో చూసి వెళ్ళండి. నచ్చితే వీడియో లైక్, సబ్స్క్రైబ్.